హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహి క్రియేషన్స్. ఈ వీడియో సర్కార్ బడి అని తీయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో రోజు రోజుకి పాపులేషన్ తగ్గిపోయి ప్రైవేట్ స్కూళ్ళకి పిల్లలు పోవడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. దాని గురించి అయితే వీడియో తీసినాం మేము. పేరెంట్స్ కూడా కొంతమంది ఏమనుకుంటారు అంటే ఎక్కువ బుక్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవన్నీ చూసి ఏదో ప్రైవేట్ స్కూల్ ఎక్కువ విద్య చెప్తుంది, గవర్నమెంట్ స్కూల్ చాలా తక్కువ చెప్తుంది అంటే అది కుదరని పనే. మనం ఎట్లా అవుతే అట్లా ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూళ్ళను మించి ఉన్నాయి. డిజిటలైజేషన్ కానీ మన ఊరు మనబడి ప్రోగ్రాంతో కొత్త విద్యను అందించాలనే ఒక మూడ్లో అయితే వెళ్తుంది గవర్నమెంట్ స్కూల్. ఇప్పుడు మొత్తం క్వాలిటీ టీచర్స్, పీటీ సార్స్ అందరు ఎక్స్పీరియన్స్తో ఉన్న వాళ్ళు ఉన్నారు. అందరూ ముందుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో వేసి ఈ వీడియో ద్వారా మారతారని మేము కోరుకుంటూ. అవురా కన్నీ, ఎండాకాలం సెలవులు అయిపోయినట్టున్నాయి. ఫుల్ ఎంజాయ్ చేసినావు బేటా ఎండాకాలంలో. టూర్లు పోయినావు, మీ దోస్తులతో తిరిగినావు, మస్తు ఎంజాయ్ చేసినావు. మరి స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అయినా? మరి నిన్న స్టార్ట్ అయినాయా? మీ బస్సు వచ్చింది పొద్దున. నువ్వు ఏ స్కూల్ మళ్ళా? రోజు బస్సులోనే పోతావు నువ్వు? నీకు సంవత్సరానికి ఎంత అవుతావురా ఫీజు బస్సుకు? 10,000. స్కూల్ ఫీజు ఎంత అవుతాయి? 30,000. 40,000. బుక్స్ అవన్నీ నీకు కొనుగొనిస్తారు మళ్ళా? అందులో స్కూల్ ఇయ్యరా? ఎందుకు ఇయ్యరు? అవు కదా. మరి మంచిగా ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ అని చదవచ్చు కదరా? అరే నిజమేరా, ఇప్పుడు 10 మంది ఉంటలేరు. కానీ ఒకప్పుడు మేము చదివే టైంలో ఒక్క క్లాస్కు 60 మంది ఉండరా మొత్తం మా స్ట్రెంత్. అట్లా లెక్కేసుకో ఎంతమంది ఉంటారో. ఇప్పుడు ఎవ్వరు పట్టించుకుంటారే మన స్కూల్ను. కానీ ఒక్కొక్క సారు మంచిగా చెప్తుండే సబ్జెక్టులు ప్రతి ఒక్కటి అర్థమవుతుండే. ఇప్పుడు ఎవ్వరు వస్తలేరు రా. ఎంత మంచి చేసి చూసినావా మన స్కూల్, గవర్నమెంట్ స్కూల్ ఎంత మంచి చేసి. మన వాళ్ళు పిల్లలు మొత్తం అందరు కలిసి ఈ ప్రైవేట్ అని బట్టి వట్పల్లికే పోతుర్రా అందరూ. అట్లా పోతే మన స్కూల్ ఎవరు కాపాడుకుంటారు రా? మరి మన దగ్గర మంచి టీచర్లు ఉన్నారు, సార్లు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నాక కూడా పిల్లలు లేరు అందులో స్కూల్లో. తింపి కొడితే 30 మంది లేరు. ఇప్పుడు ఏం చేద్దాం మన స్కూల్లో? మరి మొన్న ఎంత మంచి బండలు వేయించారు, రెనోవేషన్ చేయించారు స్కూలు. మన గవర్నమెంట్ స్కూల్ మనమే కాపాడుకోవాలిరా, మన బాధ్యత అది. ఏం లేదు, అందరికీ మనం ప్రతి ఇంటికి పోయి వాళ్ళ పిల్లలందరినీ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేద్దామని అడుగుదాం, సరేనా? సరే, మరి నేను పని చేంజ్ చేసుకొని వస్తా. సార్ కూడా వస్తాడు. నమస్తే. పోదాం సార్. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల పిల్లలు కూడా ఉంటారు, పోయేద్దామా? పిల్లగాడు ఉన్నారు కదా సార్? నమస్తే పెద్ద మనిషి. అయితే పిల్లగాన్ని సర్కార్ బడికి తోలేను. మరి ఒట్పల్లి స్కూల్ తోలిస్తున్నాం సార్. మంచి చదువుతున్నారంట, బాగా చెప్తున్నాడు ఒట్పల్లి కూడా. ఒట్పల్లి స్కూలా? ఎంత అవుతుంది ఫీజు? మరి 15,000 ఇస్తుంది ఖర్చు. 10,000-15,000 వచ్చే బదులకి చదివిపోయింది కదా మంచిగా మరి మన స్కూల్లో. ఆడ ఈడ చదువుకొచ్చిన నాటికేస్తే ఆడ కూడా అట్లా తిరుగుతున్నాడు. అట్లనే తిరుగుతుండా? ఇట్లనే ఈడ అప్పట్లాగా లేదు. ఇప్పుడు మంచి సార్స్ ఉన్నారు, మంచిగా క్లాసెస్ చెప్తారు, పీటీ టీచర్ ఉంది, ఎవరిని కూడా బయటికి పంపించేది. ఇప్పుడు హెడ్ మాస్టర్ సార్ మంచిగా వచ్చినట్టు కదా, మంచిగానే ఆయన కూడా మంచిగా. హెడ్ మాస్టర్ సార్ అందరు మంచిగా ఉన్నాడు. అందరు ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్. నాకు అడిగి ఉండే తోలేటిగా ఒట్పాలకి పని చేసి ఇక్కడనే తోలిద్దామంటున్నా. ఇక్కడనే తోలేను మంచిగా. మన స్కూల్లో ఎప్పుడైనా మీరు చూసిరా ఇట్లా స్క్రీన్ పెట్టి టీచర్ చదువు చెప్తారు ఇప్పుడు పిల్లలకు. బెంచీలు మొత్తం మంచిగా వచ్చినాయి మొన్న. మన గవర్నమెంట్ స్కూల్ మనం కాపాడకపోతే ఎవరు కాపాడతారు? అందరు ప్రైవేట్ కు పంపిస్తే మన పిల్లలు ఇంకా మన గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు కాపాడుకుంటది. అట్లా కావద్దంటే మన గవర్నమెంట్ స్కూల్ మనం కాపాడుకోవాలి. పిల్లలు ఎట్పాలకి తోలిస్తాం మీకు. సారిగా మన గవర్నమెంట్ స్కూల్ మంచిగా చెప్పండి. పిల్లలు తోలిస్తాం, రేపటి అడ్మిట్ చేస్తామా? పేరు చెప్పు. సరే బాబు, వస్తావు కదా? ఆడ పీటీ సార్ మంచిగా ఆటలు నేర్పిస్తాడు, సరేనా? తోలేను సార్. సరే సార్, నమస్తే. ఇంకో రన్ ఉంటే చెప్పండి. చెప్తా, మా పక్కల పిల్లలకి ఇంకా పిల్లగాడు ఎక్కడ పాయ్. సరే సార్. సర్పంచ్ సార్ ఉన్నారా? నమస్తే సర్పంచ్ సార్. నమస్కారం సార్. నమస్కారం, కూర్చోండి. చెప్పండి సార్, ఏమైనా టీ కాఫీ ఏమైనా తీసుకుంటారా సార్? ఏమొద్దు సార్.
బిస్కెట్ కానీ ఏమొద్దు సార్. ఏమొద్దా? సరే చెప్పండి సార్. అదే ఏం లేదు సర్పంచ్ గారు, మన గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు వస్తలేరు కదా సార్ దాని గురించే మాట్లాడదామని వచ్చినాం. మొన్ననే కదా డైనింగ్ టేబుల్ అవి కట్టించిన, మరి మరి కంప్యూటర్లు పెట్టించిన, మరి అన్ని పెట్టించినాం కదా, మరి ఇంకేం ప్రాబ్లం, ఇంకేమైనా ఎక్స్ట్రా సార్లు కావన్నా? అదే సార్ కాదు సార్. మీ కొడుకు ఎక్కడ చదువుతుంది సార్ ఇప్పుడు? మా కొడుకు ఇక్కడ వట్టిపల్లి. వట్పల్లి సార్. ఎందుకు సార్ అట్లా? గవర్నమెంట్ స్కూల్ ఉంది కదా. మా అపోజిషన్ పార్టీడు సంగారెడ్డి వేసాడు, మేము వట్టిపల్లి అయిపోతే ఎట్లుంటుంది సార్? అట్లా పోకడాలు పోతుంటే మన స్కూల్ ఖరాబ్ అవుతుంది సార్. మీరు అట్లా అంటే ఎట్లా సార్? మీరు ఊరికి ప్రథమ పౌరుడు పెద్ద, మీరే అట్లా అంటే ఎట్లా సార్? ఏది చేద్దాం మరి? మన గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ఒకప్పుడు 60 మంది నుంచి 600 దాకా స్ట్రెంత్ ఉంటుండే సార్. ఒక క్లాస్కి 60 మంది ఉంటుండే. మేము అందులోనే చదివినాం అప్పుడు. ఈ స్థాయికి ఉన్నామంటే ఆ స్కూల్లో చదివి మంచి పొజిషన్లో ఉన్నాం. చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు, చాలామంది ఒక స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు ఏం చెప్తారు అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఏం పనికి రాకుండా పోతాడని అంటారు. మన ఊర్లో ఆయన అన్న ఎస్ఐ కాలేడా సార్ గవర్నమెంట్లో చదివి? సందీప్ ఎస్ఐ అయ్యిండు. ఇంకొకరు మంచి పొజిషన్లో ఉన్నారు అన్న వాళ్ళు. అందరూ చాలా చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. మన గవర్నమెంట్ స్కూల్ని కాపాడుకునే బాధ్యత మనదే కదా సార్? అవును సార్. ఇప్పుడు మీకు ఏమంటారు మరి? మా మన్మన్ని, మా కొడుకును కానీ మా అందరిని వాడికి గవర్నమెంట్ స్కూల్కి పంపించాలంట. గవర్నమెంట్ స్కూల్లో మేము మన్మడనే కాదు సార్, ఊరందరినీ కూడా మీరు జాయిన్ చేపిస్తారని. ఓకే సార్, పంపిస్తాం సార్. ప్రైవేట్ స్కూళ్ళ వల్ల గవర్నమెంట్ స్కూల్ ఎంత మంచిగా కట్టినది. ఇప్పుడు వచ్చేసి సార్ డిజిటల్ స్క్రీనింగ్ కానీ పెద్ద డిజిటల్స్ పెట్టి పిల్లలకు చదువు చెప్పడం కానీ కొత్త ఫ్యాకల్టీస్ వచ్చారు సార్. వాళ్ళు మంచి మంచి టీచర్స్ ఉన్నారు, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి సార్ మన గవర్నమెంట్ స్కూల్ని. ఓకే సార్, ఓకే చేస్తాం. మన ఊరు మన బడి అనే ప్రోగ్రాం పెట్టి గవర్నమెంట్ కూడా పేద పిల్లలకు మంచి ఉచిత విద్య అందియాలని గవర్నమెంట్ స్కూల్లో సన్నటి బియ్యం రోజుకు గుడ్డు పెట్టి మంచిగా చదివిస్తారు సార్. మీరు కూడా కొంచెం హెల్ప్ చేస్తారేమని. సరే సార్, చెప్తాం సార్, చెప్తాం. మరో మొదటి స్థాయికి చెప్తాం, స్కూలు బాగుపడేద్దాం, పిల్లలందరినీ ఆడనే చేసేటట్టు చేద్దాం. మరి చెప్తాం సార్. సభ పెట్టి ఒకసారి మాట్లాడాను సార్. మీటింగ్ పెడదామండి, ఊర్లో పంచాయతీ కాడ మీటింగ్ పెట్టేసి అన్నాళ్ళ కాడ మీటింగ్ పెడదాం. అందరికీ అవగాహన తెచ్చి గవర్నమెంట్ స్కూల్లో చదివేటట్టు చేద్దాం. మరి ఎందుకు పిల్లలు తల్లిదండ్రులు ఎందుకు ఇక్కడ పంపిస్తున్నారు సార్ వట్పల్లి? కొంచెం పబ్లిక్గా డబ్బు ఎక్కువైంది, అందులో ఇక ఏం చేస్తాం, ఒక లీడా అంటే ఒకరు ఇంకోత చదివిస్తున్నాం మేము అనే స్థాయిలో ఉన్నారు. అంతేనా సార్? అంతే. ఈయన ఏ సారు ఏం సార్? ఈయన కొత్తగా వచ్చిన సార్, మ్యాథ్స్ టీచర్. ఎక్కడ సార్ పాపం? ప్రాపర్ ఎక్కడ? నారాయణఖేడా. బాగుంది సార్ అక్కడ స్కూల్? మంచిగా ఉందా? మా ఊర్లోనే తక్కువ ఉన్నారంటారు సార్. సరే సార్, అవగాహన చేద్దాం. ఓకే సార్, చేద్దాం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, జర సహకరించండి సర్పంచ్ గారు. చెప్తాం సార్. అభిషేక్. ఏం బేటా వస్తావా మన స్కూల్కి? ఈయన కూడా వస్తాడు. చెప్పండి సార్. చెప్పండి సార్. ఏం లేదు, ఈ యొక్క మా గవర్నమెంట్ స్కూల్ నుంచి ఆ సార్లు వచ్చారు సార్. దాని గురించి అవగాహన చెప్పాలంటే మరి కొంచెం సాటింపు చేసి మరి అందరికి తల్లిదండ్రులకు మీటింగ్ పెట్టి చెప్తే బాగుంటుందేమో సార్. మరి సార్ ఎవరింటారు సార్ మన మాట? అందరు ప్రైవేట్ స్కూల్కి అలవాటు అయ్యారు. లేకుంటే మనం ఏదన్నా ఒక కండిషన్ పెట్టి ఎట్లాగన్నా అవగాహన చేసి ఆ యొక్క మన గవర్నమెంట్ స్కూలు మంచిగా నడిచేటట్టు చేద్దాం సార్. అవును సార్, పూర్తిగా మొత్తం ఇదైపోయింది గవర్నమెంట్ స్కూల్, ఎవరు వస్తలేరు పిల్లలు కూడా. అదే వచ్చి బాధపడబట్టారు. మరి కొంచెం ఈ రోజు నైట్కు 8 గంటల టైంలో అట్లా ఫోన్ మన సాటింపు చేపిద్దాం సార్. సరే సార్. ఓకే సార్. సరే సార్. ఈ వీడియో నచ్చిన